హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. వీళ్ళది అట్లు వాయినాలండి. అట్లు అంటే ఒక్కొక్కరికి 11 చొప్పున అట్లు పెట్టాలి. అలాగా 11 వాయినాలు పెట్టాలండి. 11 వాయినాలు పేరెంటాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వాయినాల దగ్గర పూజ అనమాట అండి. ఈ పూజ అంతా కూడా పేరెంటాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, చుట్టాలు అందరూ ఉన్నారు. ఈ విధంగా సర్దుతారండి. కుడుములు, పప్పులో ఉండ్రాళ్ళు, తర్వాత పాల కానికలు ఇవన్నీ సర్ది అలా పెట్టుంచుతారు. పైన ఒక దీపం పెట్టుంచుతారండి. ఆ దీపాన్ని వెలిగించి అన్ని దీపాలు కూడా పెళ్లి కూతురు చేత వెలిగిస్తారండి. మొత్తం అన్ని దీపాలు పెళ్లి కూతురు వెలిగిస్తుంది. అలాగే పేరెంటాళ్ళకి వెళ్ళిన పేరెంటాళ్ళకి మాత్రం అక్కడ ప్రమిదుల్లో వేసి దీపాలు పెడతారండి. మేము కూడా దీపం పెట్టుకుని అక్కడ దండం పెట్టుకుంటామండి. ప్రతి ఒక్క పేరెంటం కూడా అక్కడ పెట్టుకుంటారండి. 5 పేరెంటాళ్ళు, ఒక తల్లి పేరెంటం ఉంటారండి. వీళ్ళందరూ కూడా అటన్నిటినీ కూడా వెలిగిస్తాం. పెళ్లి కూతురు మాత్రం మొత్తం అన్ని వాయినాల మీద దీపాలు పెళ్లి కూతురుతోటి వెలిగిస్తారండి. ఈ విధంగా వాయినాల పూజ అనేది చెరువు దగ్గర పూజ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఈ విధంగా పూజ అనేది చేసుకుంటాం అన్నమాట అండి. మా గోదావరి వైపు జరిగే పూజల గురించి చెప్దామని చెప్తున్నానండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అట్ల తద్ది పూజ మేము ఈ విధంగా చేస్తామండి. 5 వాయినాలు ఉండ్రాళ్ళ తద్దికి పెడతారు. 11 వాయినాలు అట్ల తద్ది వాయినాలు ఇవన్నీ కూడా సర్దుకుంటామండి. సర్దుకుని దేవుడి దగ్గర పెట్టి చక్కగా దీపాలు అవి కూడా వెలిగిస్తామండి ఆ అమ్మాయి చేత. అందరం కూడా ఇక్కడ దీపాలకి దండం పెట్టుకుని అగరత్తులు చూపించి హారతి ఇవ్వడం అనేది చేస్తారండి. తర్వాత ఆ వాయినాలు ఫస్ట్ తల్లికి ఇస్తుందండి అమ్మాయి. తర్వాత ఒక్కొక్క పేరెంటానికి వాయినం ఇచ్చిన తర్వాత చుక్కని చూసి అలా మొక్కుతామండి. మొత్తం పేరెంటాలు అందరం కూడా చుక్కను చూసి, పొద్దునుంచి ఉపవాసం ఉంటాం కదా, అలా 3 ప్రదక్షిణలు చేసి చుక్కను చూసి అప్పుడు లోపలికి వెళ్ళిపోతాం అనమాట అండి. అప్పుడు టిఫిన్లు అవి చేస్తాము. చేసిన తర్వాత పేరెంటాళ్ళు ఈ వాయినాలు పట్టుకుని ఆ దీపాలు అలా వెలుగుతూ ఉండగానే ఇంటి వరకు వెళ్ళాలన్నమాట అండి. వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని వస్తువులతో పాటు దీపాలు అవన్నీ కూడా అలా పట్టుకుని మేము వెళ్తామండి. ఆ దీపం మాత్రం ఇంటికి వెళ్ళే వరకు అలాగా కొండెక్కకుండా ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకుని పట్టుకెళ్తాం అనమాట అండి. 5 పేరెంటాళ్ళు కూడా ఆ దీపంతో చక్కగా ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చినటువంటి చీర పెట్టారండి. అలాగే టాయిలెట్ బాక్స్ ఇచ్చారు. అలా రకరకాలైనటువంటి వస్తువులు, ఈ బెల్లపు తానికలు అవి కూడా బాక్స్లో పెట్టించారండి. గిన్నెల్లో అవి వేశారు. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళాలండి. ఈ విధంగా అట్ల తద్ది మేము జరుపుకుంటామండి.